హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుజీస్ వరల్డ్. ఈరోజైతే నేను మీ పక్కన ఉన్న శత్రువుల్ని మీ నుంచి దూరం చేద్దామని వచ్చేసానండి. మరి మీ శత్రువుల్ని దూరం చేస్తానన్నాను కదా! నీ వల్ల ఏమవుతుంది? మా శత్రువుల నుంచి మేమే తప్పించుకోలేకపోతున్నాం. ఇంక నువ్వేం చేస్తావు అంటారా? అయితే ముందు నేను చెప్పింది క్లారిటీగా వినండి. మీ శత్రువులు అంటే ఫస్ట్ మీ లోపల ఉండే శత్రువుల్ని దూరం చేసుకోండి. ఆటోమేటిక్‌గా మీ చుట్టుపక్కన ఉండే శత్రువులందరూ వాళ్ళంతట వాళ్ళే వెళ్ళిపోతారండి. ఆ శత్రువులేంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. నంబర్ 1 శత్రువు. మీరు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటారు. దీన్ని ఆపేసేయాలండి మరి. వీటిని కంట్రోల్‌లో పెట్టుకుంటే మీరు లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా, ధైర్యంగా మీ ఫ్యామిలీ అందరికీ చాలా ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళవుతారండి. అయితే మీరు ఈ విచ్చలవిడిగా ఖర్చు చేయటాన్ని మాత్రం బాగా తగ్గించుకోవాలి. మీరు అవసరానికి మాత్రమే ఖర్చు చేయాలి. అనవసరంగా ఫ్రెండ్స్ కోసం, రిలేటివ్స్ కోసం ఆర్భాటాలకు పోయి విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ పోతే తరిగిపోతూనే ఉంటుందండి. ఎంత సంపాదించినా తరిగిపోవటం ఎంతసేపండి? మీరు కష్టపడి సంపాదించడం కష్టం కానీ, తరిగిపోవటం ఎంతసేపు చెప్పండి? ఇలా మీకు అవసరానికి మాత్రమే వాడుకొని, మిగతాది దాచుకోండి. మీ ఫ్యామిలీ భవిష్యత్తు కోసం, మీకోసం, మీ ధైర్యం కోసం డబ్బు అనేది చాలా ధైర్యాన్నిస్తుందండి మనిషికి. ఇది మాత్రం నిజం. అలా అని డబ్బు మీదే నిలబడమని నేను చెప్పట్లేదు. కాకపోతే డబ్బు కూడా మన లైఫ్‌లో ఒక పార్ట్, ఒక భాగం. ఇంకా నంబర్ 2 ఏంటంటే మీ కోపమండి. మీ కోపం మీకు మెయిన్ శత్రువండి. మీ కోపం కూడా మీకు శత్రువుతో పాటు మిత్రుడు కూడా అవుతాడు. మీ కోపాన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో అలానే మాత్రమే ఉపయోగించాలి. ఎప్పుడు పడితే అప్పుడు కోపాన్నయితే బయటికి తీసుకురాకండి. మీ ఫ్రెండ్‌ని మీ లోపల దాచుకోండి. అప్పుడప్పుడు మాత్రమే బయటకి తీసుకురండి. అర్థమైందా? మీ ఫ్రెండ్ అంటే మీ శత్రువు, మీ ఫ్రెండు, మీ కోపం మీ లోపమే. మీ బలం, మీ బలహీనత కూడా అదే కోపం. అందుకే ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని ఉపయోగించకుండా సమయానుసారంగా దాన్ని వాడండి. మీ మాట, మీ బాడీ అంతా మీ కంట్రోల్‌లోనే ఉండాలి. కోపం ప్రదర్శించటం వల్ల నష్టాలు తప్పితే ఎటువంటి ఉపయోగం కూడా లేదు. కానీ దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి అంతే. ఇంకా నంబర్ 3 ఏంటంటే మీరు ఒక లక్ష్యం కోసం పనిని స్టార్ట్ చేస్తారు. మరి ఆ పని పూర్తి కాకముందే ఈ లక్ష్యాన్ని మధ్యలోనే ఆపేస్తూ పోతారు. మరి ఎందుకలా? ఎవరో ఏదో అన్నారు, ఇలా చేస్తే ఇలా అవుతుంది, అలా చేస్తే అలా అవుతుంది అని చెప్పి రకరకాల మాటలన్నీ విని మీరు మిమ్మల్ని కోల్పోతూ ఉంటారు. వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు పట్టించుకోకండి. మీరు ఒక లక్ష్యాన్ని స్టార్ట్ చేస్తే అది ఎలాగైనా పూర్తయ్యేదాకా మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ దాన్ని మధ్యలో వదిలేయకండి. పని సక్సెస్ అయ్యేదాకా దాని మీదే ఫోకస్ పెట్టండి. ఈ పక్కన వచ్చే మాటల మీద ఫోకస్ పెట్టకండి. ఇవన్నీ వదిలేయండి. అప్పుడు మీరు సక్సెస్ అయిన తర్వాత మిమ్మల్ని అన్న వీళ్ళందరే మిమ్మల్ని పొగుడుతూ, "అబ్బో! పర్వాలేదే. అవును. ఇలా సాధించావు. ఇలా కష్టపడ్డావు" అని చెప్పి మళ్ళీ మాటల్ని ఫ్లిప్ చేస్తూ ఉంటారు. నువ్వు గెలిస్తే ఒకలా మాట్లాడతారు. ఓడితే ఇంకోలా మాట్లాడతారు. అప్పుడు మేము చెప్పాం కదా అంటారు. ఒకవేళ గెలిచామనుకోండి, వీళ్ళే మీకు కంగ్రాట్స్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ వద్దండి. వాళ్ళకేం తెలుసండి మీరేం చేస్తున్నారో, మీరు సక్సెస్ అవుతారో లేదో అని. వాళ్ళేమన్నా భగవంతుల్లా? కాదు కదా! మీలాంటి ఒక మనుషులే కదా! కాకపోతే మీలాగా ప్రయత్నించే శక్తి లేక ఇలా మాటలతో ముందుకు వెళ్ళే వాళ్ళని వెనక్కి లాగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ మాటలు విని మీరు ఆగిపోతారా? కాదు కదా! ఇంకా నంబర్ 4 ఏంటంటే మీ మనసుకు నచ్చింది. మీకు ఎక్కడికి వెళ్ళాలని అనిపించినా, ఏది చేయాలని అనిపించినా వెంటనే చేసేయాలి. డబ్బులన్నీ ఖర్చు పెట్టేసేయాలి. ఇవన్నీ చెడు లక్షణాలండి. మీరు చెడుకు బానిసలైపోతే మాత్రం ఆ భగవంతుడొచ్చి మీ ముందుకొచ్చి నిలబడ్డా కానీ మీరు మారరు. అంత బలహీనంగా అయిపోతూ ఉంటారు. అటువంటి చెడుకు అలవాట్లు పడితే మాత్రం మీ లైఫ్ సర్వనాశనం అయిపోతుందండి. తాత్కాలిక ఎంజాయ్‌మెంట్‌ల కోసం మీరు లైఫ్‌లో ఎంజాయ్‌మెంట్‌ని కోల్పోతుంటారు. తాత్కాలికమైన ఎంజాయ్‌మెంట్ కోసం మీరు ఎన్నో డబ్బులు తగలేస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ కొంతవరకు మాత్రమే. లైఫ్ లాంగ్ నువ్వు ఎంజాయ్‌మెంట్ చేయాలంటే, నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే ఇప్పుడు కష్టపడాలి. తర్వాత ఎంజాయ్‌మెంట్ ఆటోమేటిక్‌గా వస్తుంది. కానీ కష్టాన్ని పక్కన పెట్టి ఉన్నది ఒకటే జీవితం. కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం? ఇలాంటి మాటల్ని వాడకండి. ఎంజాయ్ చేయాలి అంటే దానికి కూడా ఒక షెడ్యూల్ ఉంటుంది. దాని ప్రకారం నడుచుకొని ఆ ఎంజాయ్‌మెంట్ మీరు చేయాలి. అంతేకాని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే దాన్ని ఎంజాయ్‌మెంట్ అనరండి. మీ జీవితాన్ని నాశనం చేసుకోవటం అనే అంటారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 అలవాట్లకు చాలా దూరంగా ఉండండి. ఒకవేళ మీకు ఏదైనా ఇందులో మ్యాచ్ అయితే మాత్రం దాని గురించి ఫోకస్ చేసి దాన్ని సరిచేసుకోవటానికి ప్రయత్నించండి. నేను చెప్పే ఈ మాటల వల్ల కనీసం ఒక్కరి లైఫ్ మారినా కూడా నాకు హ్యాపీ అండి. 100 మందిలో ఒక్కరు విన్నా కానీ ఒక్కరి లైఫ్ అయినా బాగుపడుతుంది కదా! అందుకోసమైతే నేను ఇలా చెప్పానండి. ఈ సమాచారం కోసం నా వీడియోలని ఫాలో చేయండి. థాంక్ యూ అండి.